ఇటు కృష్ణానదికి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. దీంతో 88,941 క్యూసెక్ల నీటిని దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు జూరాల ప్రాజెక్టు దగ్గర 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 5 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.77 టీఎంసీలుగా ఉంది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 30,000 ఉండగా అవుట్ఫ్లో 31,000 క్యూసెక్లుగా ఉంది. ఇక సుంకేశ్ల డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 16 గేట్లను ఎత్తారు అధికారులు. అలాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరదొచ్చి చేరుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న లైవ్ ద్వారా అందిస్తారు. సుంకన్న, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే దిగువకు నీటిని అధికారులు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కనిపిస్తా ఉంది. ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తుంగభద్ర అదేవిధంగా కృష్ణా నదులకు మళ్లీ వరదలు వచ్చాయి. ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో తుంగభద్ర నది కూడా ఏదైతే క్రమక్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. వరదను దృష్టిలో ఉంచుకొని తుంగభద్ర డ్యాం అధికారులు కూడా 4 గేట్లు ఎత్తి దిగువన తుంగభద్ర నది కూడా నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎగువ నుంచేటువంటి వరదను కూడా దృష్టిలో పెట్టుకొని సుంకేశ్వర డ్యాం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ సుంకేశ్వర డ్యాం 16 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలానికి కూడా నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎగువ నుంచి తుంగభద్ర నదులపై నిర్మించినటువంటి తుంగభద్ర అదేవిధంగా సుంకేశ్వర డ్యాం నుంచి మరోవైపు కృష్ణా నదిని ఏదైతే జూరాల ప్రాజెక్టు నుంచి కూడా రెండు వైపులా కూడా ఏదైతే తుంగభద్ర అదేవిధంగా కృష్ణా నదుల నుంచి కూడా భారీగా శ్రీశైలానికి వరదలు వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా గరిష్ట నీటి మట్టానికి చేరువలో ఉంది. మనం చూడవచ్చు, ఏదైతే కర్నూలు నగరంలోని హంద్రీ నది దగ్గర ఉన్నారు. హంద్రీ నది కూడా నిన్న రాత్రి ఏదైతే ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా వరద వచ్చింది. ఈ సీజన్లో తొలిసారిగా హంద్రీ నదికి కూడా వరదలు వచ్చినాయి. అయితే ఈ హంద్రీ నీళ్లు కూడా ఏదైతే దిగువన శ్రీశైలానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీగా వరదలు వస్తుండడంతో గంట కూడా వరద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఇలాగే వరద కంటిన్యూ అయితే 2 రోజుల్లోన మరోసారి కూడా గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చినటువంటి భారీ వరదలకు 2 సార్లు గేట్లు ఎత్తారు. ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి కూడా ఇట జూరాల ప్రాజెక్టు నుంచి అయితేనేమి అదేవిధంగా సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరదలు వస్తుండడంతో ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టులు 3వసారి ఈ సీజన్లో గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు ఏదైతే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. గంట కూడా నీటి ప్రవాహం పెరుగుతుండడంతో అదైతే సుంకేశ్వర ప్రాజెక్టు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చేటువంటి వరద దృష్టిలో పెట్టుకొని సుంకేశ్వర రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 0.9 టీఎంసీలు మాత్రమే కాబట్టి ఎగువ నుంచి వచ్చేటువంటి నీటిని ఏమాత్రం కూడా స్టోరేజ్ చేసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో వచ్చినటువంటి నీటిని దిగువన శ్రీశైలానికి కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు తుంగభద్ర అదేవిధంగా కృష్ణా నది, హంద్రీ నదుల నుంచి 3 నదుల నుంచి కూడా శ్రీశైలానికి భారీగా వరద వస్తుండడంతో ఎల్లుండి గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు రెడీ అయ్యారు. సో ఏ క్షణంలోనైనా ఎల్లుండి ఏదైతే ఉదయం కానీ సాయంత్రం కానీ గేట్లు ఎత్తామని కూడా డ్యామ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. నవీన్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.